ఫామ్లోకి వచ్చేందుకు నానా తంటాలు పడుతున్న భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దాదాపు 13 ఏళ్ల తర్వాత రంజీ మ్యాచ్ ఆడబోతున్నాడు. నిజానికి మెడ నొప్పి కారణంగా రంజీలో ఆడడం కష్టమేనని భావించిన తరుణంలో కోహ్లీ మాత్రం బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. రైల్వేస్తో జనవరి 30 నుంచి జరిగే రంజీ ట్రోఫీ చివరి గ్రూప్ మ్యాచ్లో ఢిల్లీ తరపున విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ కోచ్ సందీప్ సింగ్ వెల్లడించారు. రైల్వేస్తో మ్యాచ్కు తాను అందుబాటులో ఉంటానని డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ జట్టు మేనేజ్మెంట్కు కోహ్లీ సమాచారం ఇచ్చారని తెలిపారు. విరాట్ కోహ్లీ సుమారు 3 ఏళ్లుగా తన స్థాయికి తగ్గట్టు ఆడలేకపోతున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో వరుసగా విఫలమవుతున్నాడు. గతేడాది న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో తీవ్రంగా నిరాశపరిచాడు. అదే సమయంలో సీనియర్ జూనియర్ ప్లేయర్స్ అనే తేడా లేకుండా భారత ఆటగాళ్ళందరూ దేశవాళీ టోర్నీలు ఆడాలని బీసీసీఐ ఆదేశించింది. దీంతో ఫామ్లోకి వచ్చేందుకు చాలా కాలం తర్వాత మళ్ళీ దేశవాళీ క్రికెట్ ఆడనున్నాడు. విరాట్ కోహ్లీ చివరిసారిగా 2012లో రంజీ ట్రోఫీ ఆడాడు. ఆ తర్వాత జాతీయ జట్టు బిజీ షెడ్యూల్ కారణంగా మళ్ళీ దేశవాళీ క్రికెట్లో అడుగు పెట్టలేదు. ఫామ్ కోల్పోయిన డొమెస్టిక్ క్రికెట్ ఎందుకు ఆడడం లేదని విరాట్పై కొందరు మాజీలు కూడా విమర్శలు చేశారు. ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత రంజీ మ్యాచ్ ఆడనున్నాడు. యంగ్ బ్యాటర్ ఆయుష్ బదోని కెప్టెన్సీలో ఢిల్లీ తరపున రంజీ మ్యాచ్లో బరిలోకి దిగుతున్నాడు. గతేడాది విరాట్ ఫామ్ అంత గొప్పగా ఏం లేదు. స్వదేశంలో న్యూజిలాండ్పై జరిగిన టెస్ట్ సిరీస్లో 6 ఇన్నింగ్స్లో కేవలం 93 పరుగులే చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో 6 ఇన్నింగ్స్ల్లో 190 పరుగులు మాత్రమే చేయడం భారత్ విజయావకాశాలను దెబ్బతీసింది. ముఖ్యంగా ఆఫ్ స్టంప్కు దూరంగా విసిరే బంతులను ఆడుతూ వికెట్లు సమర్పించుకోవడం కోహ్లీకి అలవాటుగా మారింది. ఈ వీక్నెస్ నుంచి బయటపడితే తప్ప కోహ్లీ మళ్ళీ పరుగులు సాధించడం కష్టమేనని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే బీసీసీఐ ఆదేశాలతో ఈసారి రంజీ ట్రోఫీలో పలువురు స్టార్ క్రికెటర్లు ఆడబోతున్నారు. విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా సహా మరికొందరు టీమిండియా క్రికెటర్లు రంజీ బరిలోకి దిగుతున్నారు.